అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఇంకో 4-5 వీడియోస్ చూడండి. చూసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బ్యానర్ వార్త, నిన్న ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళ లీడర్షిప్ సమ్మిట్ జరిగింది, నాయకత్వ సదస్సు. దీనిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చాలామంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అనేక అంశాల మీద మాట్లాడారు. రాష్ట్రంలో సోషల్ మీడియా కేసులు, గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలించిన తీరు, అలాగే తన ముందున్న లక్ష్యాలు, తన ముందు తాను తీసుకురావాలనుకుంటున్న పెట్టుబడులు, ఆ రంగానికి సంబంధించిన పాలసీలు, వాటి అంశాలు. సో వీటితో పాటు కొన్ని ఆసక్తికరమైన అంశాలు, 1999లో గెలిచిన తర్వాత 2004లో తాను ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేది మాట్లాడుతూ, అప్పుడే 1999లో నేను రెండోసారి గెలిచిన తర్వాత నేను అంతా బాగానే పనిచేశాను అనుకున్నాను. అదే సమయంలో మా నాయకులు కానీ కొంతమంది చాలామంది నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ నన్ను పొగడ్డం మొదలుపెట్టారు. నేను ఆ పొగడ్తల్లో పడిపోయాను, అవి నమ్మి నేను పొరబడ్డాను, వాస్తవం ఏంటో తెలుసుకోలేకపోయాను 2004 ఎన్నికల నాటికి అని చెప్పుకొచ్చారనమాట నిన్న. ఇప్పుడు మాత్రం నేను ప్రజలతో కలిసి నడుస్తున్నాను, అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తాం అని చెప్పారు. అలాగే తన జైలు జీవితం, జైల్లో తాను పడిన మానసిక క్షోభ, ఎటువంటి తప్పు చేయలేదని తెలుసు, ఆ నమ్మకంతో ఉన్నాను కాబట్టే అంత ధైర్యంగా ఉండగలిగాను, నేనే ధైర్యం కోల్పోతే మరోలా ఉండేది పరిస్థితి అనేటట్టు ఇవన్నీ చాలా అంశాల మీద మాట్లాడారనమాట. సో 2 కీలకమైనవి ఏంటంటే, జైల్లో పెట్టిన తర్వాత మీరు ఏ తప్పు చేయలేదని, మీకు వ్యతిరేకంగా ఏమీ లేదని తేలింది, ఆ 53 రోజులు మీలో ఏ మార్పు తీసుకొచ్చింది అనే ప్రశ్నకు, సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఎన్నో విధానాలపై నిర్ణయాలు తీసుకున్నాను, కొంతమంది కొన్ని అంశాలపై కోర్టులకు వెళ్ళినా ఎవరూ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు, కానీ ఇక్కడ ఎలాంటి కేసు లేకుండానే నన్ను అరెస్ట్ చేసి తర్వాత నోటీస్ ఇచ్చారు, నేను జీవితంలో ఏది ఊహించలేదో అది జరిగింది, కానీ నాలాంటి వ్యక్తే భయపడి ధైర్యం కోల్పోతే ఆట ముగిసినట్లేనని భావించాను, నేను ఏ తప్పు చేయలేదన్న విషయం నిరూపితమవుతుంది కాబట్టి నేను ధైర్యంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను. ఇలా అరెస్టుకు దారితీసిన పరిస్థితులు ఇవన్నీ చెప్పుకొచ్చారు. అలాగే జనాభా నిర్వహణ ఉండాలి, పిల్లల్ని కనాలి, దేశాన్ని ఏలాలి, ప్రపంచాన్ని ఏలాలి అని, ఇదిగోండి జనాభా పెరగాలి, ప్రపంచాన్ని ఏలాలి. ఢిల్లీలో లీడర్షిప్ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీయే మా నాయకుడు, మా కూటమిది దీర్ఘకాల బంధం, మోదీ సారథ్యంలో బలమైన ఆర్థిక శక్తిగా భారతదేశం, 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం, సోషల్ మీడియా సైకోలను కట్టడి చేస్తున్నాం, తల్లి చెల్లిపైనే ప్రతిపక్ష పార్టీ నేతల అసభ్య పోస్టులు అని ఆయన మాట్లాడిన అంశాలను ఆంధ్రప్రభలో కూడా ఇలా రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా, తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా నిలబడ్డాను, ఏ కేసు లేకున్నా గత సర్కార్ అరెస్ట్ చేసింది, ప్రజలు నాకు అండగా నిలిచారు, ఏపీలో మేము గెలుస్తామని ముందే ఊహించా, దేశం కోసం మోదీతో కలిసి పనిచేస్తున్నాం, అభివృద్ధి సంక్షేమం ప్రజలతో కలిసి ముందుకు, సోషల్ సైకోలకు అడ్డుకట్ట వేయాల్సిందే అని ఇక్కడ అనేక అంశాలను మాట్లాడుతూ వచ్చారనమాట. సో ఇది మోదీ బలం, మహోన్నత దేశం కోసం మేము బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం, మోదీ బలమైన నాయకుడు, ఆయనది ఆధునిక ప్రగతిశీల దృక్పథం, సంస్కరణలు, ఇంటర్నెట్ విప్లవం, టెక్నాలజీలను ఉపయోగించి తర్వాత స్థాయి విప్లవాన్ని నరేంద్ర మోదీ సృష్టించారు, దేశంలో 7.5-8% జీడిపి వృద్ధి రేటు ఉన్న దేశం భారత్ మాత్రమే, ప్రపంచంలో 7.5 నుంచి 8% జీడిపి వృద్ధి రేటు ఉన్న దేశం భారత్ మాత్రమే, ఇది మోదీ నాయకత్వంలో భారతదేశం పుంజుకున్న శక్తి, కలిసికట్టుగా కృషి చేస్తే 10% మించి జీడిపి వృద్ధి సాధించే అవకాశం ఉంది అని చంద్రబాబు గారు లీడర్షిప్ సమ్మిట్లో చెప్పిన అంశాలన్నీ కూడా ఈ 3 పత్రికల్లో హైలైట్ చేశారు. అక్కడ ఆ క్వశ్చనరీ కానీ ఆ ఆన్సర్స్ కానీ అన్నీ కూడా బాగానే సాగాయి. 2004-2019 ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి దారి చేసిన పరిస్థితులు ఏంటి, ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటనేది చెప్పారు. అదేంటంటే ప్రజల ఐడియాలజీ, ప్రజల మెంటాలిటీ నేను సరిగ్గా తెలుసుకోలేకపోయాను, పొగడ్తల్లో మునిగిపోయాను అనేది హైలైట్ చేశారనమాట ఈనాడులో. రామోజీ గ్రూప్ నుంచి అంటే సబలా మిల్లెట్స్. సో రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్ అనేది కొత్తది తీసుకొస్తున్నారు. ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, దేశంలో త్వరలో మరో 55 ఆహార పదార్థాలు, సొంత R&D కేంద్రంలో అభివృద్ధి, సబలా డైరెక్టర్ సహరీ చెరుకూరి వెల్లడి.
రామోజీ గ్రూప్ నుంచి సబలా మిల్లెట్స్ అనేవి వస్తున్నాయి ఉత్పత్తులు. తర్వాత నిన్న రామోజీరావు గారి జయంతి సందర్భంగా మార్గదర్శి చిట్స్ మరో 3 శాఖలను ప్రారంభించారు. పాపం మార్గదర్శి నాశనం చేయాలని, ఆ సంస్థ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని, వాళ్ళని కటకటాల్లోకి నెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన గత ప్రభుత్వం ఎక్కడో మూలన పడింది. వీళ్ళు శాఖలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అది ప్రజల్లో నమ్మకం గెలుచుకుంటే అంతేనండి. వన్స్ ప్రజల్లో మనకు స్థిరమైన నమ్మకం ఏర్పడితే పలానా సంస్థ పలానా మంచిదే అని ఇంకా ఎప్పటికీ వదులుకోరు, నమ్ముతారు. ఇంకా ఎంతమంది వచ్చి వాళ్ళని కిందకి లాగాలని చూసినా, కిందకి దించాలని చూసినా సరే దిగరు, రారు. క్రికెట్ సరికొత్త మజా, ఇది మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. తరచు ఇంతకుముందు లేదు ఈ కల్చర్. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఎక్కడికక్కడ ఈవెన్ టైర్ 1 సిటీస్లో కూడా, నార్మల్ మీడియం టౌన్స్లో కూడా, కాస్త ఒక 2 లక్షల జనాభా ఉన్న టౌన్స్లో కూడా ఇలా మినీ స్టేడియాలు లాంటివి కనిపిస్తున్నాయి. క్రికెట్ ఆడడానికి నెట్లు కనిపిస్తున్నాయి. నెట్లలో సరదాగా సండే, సాటర్డే, వీకెండ్స్ వెళ్తున్నారు, ఆడుకుంటున్నారు. దీని మీద ఈనాడులో ఒక హాఫ్ బిట్ వార్త రాశారు. ఆ మధ్య విర్చువల్ క్రికెట్ అని వచ్చింది, మీరు చూసే ఉంటారు. వీబీ క్రికెట్ అని విర్చువల్ క్రికెట్ 2020-21లో వచ్చింది. అదేంటంటే మనం వర్చువల్ పరికరం మనం పెట్టుకుంటాం కదా, అది పెట్టుకుంటున్నప్పుడు మనమే గ్రౌండ్లో ఉన్నట్టు, గ్రౌండ్ మధ్యలో మనమే ఉండి ఆడుతున్నట్టు ఉంటుందన్నమాట వీబీ క్రికెట్. అది ఫ్రాంచైజీ నేను 2020 అంటే మన ఛానల్ పెట్టకముందు అది తీసుకుందామని స్టడీ చేశాను, ఫ్రాంచైజీ తీసుకుందామని. ఆల్రెడీ ఆ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం తిరిగాను. చాలా చోట్ల స్టడీ చేస్తే లాసుల్లో ఉన్నారని వాళ్ళు ఫ్రాంచైజీ ఫీజే ఎక్కువ అడిగారు, బాగా ఎక్కువ అడిగారు. దాంతో డ్రాప్ అయ్యాను అనమాట. అప్పట్లో ఫ్రాంచైజీ ఫీజే 20 లక్షలు అడిగారు. దాంతో వీబీ క్రికెట్ అనేది ఫెయిల్ అయింది. అది వస్తే ఇంకా వీబీ క్రికెట్ మంచి ఎక్స్పీరియన్స్, కాకపోతే రేట్ ఎక్కువ పెట్టారు వాళ్ళు, అంతే. అలా సో ఇప్పుడు క్రికెట్ సరికొత్త మజా, అద్దెకు ఆట స్థలాలు, అందులోకి ప్రైవేట్ అకాడమీలు, స్టేడియాలు, వేలు వెచ్చించైనా ఆడేందుకు యువత ఆసక్తి, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నెట్ క్రికెట్, సొంతంగా గ్రౌండ్ను ఏర్పాటు చేసుకున్న వైద్యులు కొంతమంది సరదాగా ఈవినింగ్ లేదంటే వీకెండ్స్ ఆడడానికి సొంతంగా గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కల్చర్ ఇప్పుడు పెరుగుతుంది. క్రికెట్ అనేది పిచ్చి. ఆడడం మొదలుపెట్టిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 10 ఏళ్ళలో 11, 12 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత ఆడడం మొదలుపెట్టిన తర్వాత ఒంట్లో ఓపుకున్నంత వరకు ఆడాలనిపిస్తుంది. గుంతల గండం వీడుతోంది. ఇప్పటికే 632 కిలోమీటర్ల రహదారులకు మరమ్మతులు, మరికొన్ని పనులు వివిధ దశల్లో, గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా పనులు. ఇలాంటివి రాసి మరీ అతి భజన చేసుకుంటున్నారు. ఈనాడు వాళ్ళు ఏంటి అంత అతి భజన చేస్తున్నారని పరువు పోగొట్టుకోవడం తప్ప ఎందుకు? కొన్నాళ్ళు ఆగొచ్చుగా. ఇప్పుడిప్పుడే గుంతలు పూడుస్తున్నారు. ఆయన 2వ తేదీని ప్రారంభించాడు, ఇప్పుడు 17వ తేదీ, 15 రోజులైంది ఆ కార్యక్రమం ప్రారంభించి. అప్పుడే భజన చేసేయాలా? కొన్నాళ్ళు ఆగొచ్చుగా. కళ్ళెదురుగా రోడ్లు బాగుపడితే బాగుపడ్డాయి కాక, నిజమే, ఒక సగం రోడ్లు బాగుపడ్డాయి, ఇంకా సగం పనులు ఉన్నాయి. ఆ సగం కూడా పూర్తయ్యాక ఇటువంటివి రాసుకోవచ్చు. ఈనాడు వాళ్ళు మరీ భయం చేస్తారు. టీడీపీ ఇదిగో పెట్టుబడులు వచ్చాయి, అదిగో పరుగులు పెట్టేస్తుంది, ఇదిగో గుంతలు. సాక్షి అంటే మరీ అద్దాలు, రోడ్లు అద్దాల్లా మారిపోతాయి, అతిశయోక్తులు పెడతారు. వీళ్ళు అతి భజన ప్రారంభించారు. రామ్మూర్తి నాయుడు అంటే నేను ఇక్కడ రోడ్లు బాగుపడట్లేదనే మాట నేను వాడట్లా, రోడ్లు బాగుపడుతున్నాయి కాక, కానీ ఇంకా టైం పడుతుంది. సంక్రాంతి వరకు టైం అడిగారు కాబట్టి సంక్రాంతి తర్వాత రోడ్లన్నీ చూసి ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో చూసి అప్పుడు ఇటువంటి ఒక వార్త రాస్తే బాగుంటుంది తప్ప ముందే అవసరం లేదు అతిశయోక్తులు, అతి భజన. రామ్మూర్తి నాయుడికి అనుమోత, నేడు నారావారిపల్లెకు పార్థివ దేహం, మధ్యాహ్నం అంత్యక్రియలు. చంద్రబాబు నాయుడు గారి సోదరుడు, సినీ నటుడు నారా రోహిత్ తండ్రి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు నిన్న మరణించారు అనారోగ్యంతో. సో ఆయన ఈరోజు అంత్యక్రియలు ఉన్నాయన్నమాట. ఆయన 1994 నుంచి 99 వరకు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 99 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 ఎన్నికలకు ముందు అన్నతో విభేదాలు వచ్చి టీడీపీలో ఉండలేక కాంగ్రెస్లోకి చేరారు. సో కాంగ్రెస్ కూడా ఆయనకు 2004 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి కంటే ఆయనకే ఎక్కువ ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో. సో ఆ ఓట్లు చీలిక కారణంగా అక్కడ గల్లా అరుణ్ కుమార్ గారు గెలవగలిగారు 2004లో. లేదు రామ్మూర్తి నాయుడు కనుక అప్పుడు టీడీపీ ఆయనకు మ్యాండేట్ ఇచ్చింటే ఆయనే గెలిచేవాడేమో 2004లో.
అట్లా ఆయన రాజకీయ ప్రస్థానం అక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఇంక రాజకీయంగా సైలెంట్ అయిపోయి తన పని తను చేసుకుంటూ గత 10 ఏళ్ల నుంచి కూడా అనారోగ్యం గురై ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట. తర్వాత సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి. విడిపోయి బలహీనపడద్దు, కలిసి ఉండి బలపడదాం, ఎన్డీఏను గెలిపించి ప్రగతిని కొనసాగించాలి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పిలుపు. ఏమంటాం, ఏం చేస్తాం? మహారాష్ట్ర నుంచి విచ్ఛిన్నకర శక్తులను పారదోలి ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని గెలిపించాలని మహారాష్ట్ర సాంప్రదాయ రాజకీయం, మరాఠీల సెంటిమెంట్కి సంబంధించి సాంప్రదాయ రాజకీయం అక్కడ ఏదైనా ఉంది అంటే శివసేన, ఒరిజినల్ శివసేన అండ్ ఎన్సీపీ, ఒరిజినల్ ఎన్సీపీ. వీళ్ళు చీల్చేసి వీళ్ళ తోక శివసేన, తోక ఎన్సీపీ కాదు. అంటే అజిత్ పవార్ దగ్గర ఉన్నది తోక ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే దగ్గర ఉన్నది తోక శివసేన. నిజంగా అక్కడ మరాఠీల సంస్కృతి కాపాడాలి లేదా ఛత్రపతి శివాజీ స్ఫూర్తిని రగిలించాలి, గెలిపించాలి అంటే ఒరిజినల్ శివసేన లేదా ఒరిజినల్ ఎన్సీపీ. అక్కడ ఆ పార్టీలో ఆ సంస్కృతి వేరు, బీజేపీ చేతిలో బందీలో ఉన్నవి కాదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఆయనకు తప్పదు, ప్రచారం చేయాలి, ఇలా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా, క్రేజు ఆ రాష్ట్రంలో కూడా ఉపయోగపడుకోవాలని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయన చేత సభలు పెట్టించి రోడ్ షో నిర్వహిస్తున్నారనమాట ఎన్డీఏ. పవన్ మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగించగా సభికుల్లో విశేష స్పందన కనిపించింది. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ప్రపంచ పటంపై తిరంగ జెండా రెపరెపలాడుతోంది, దేశవ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతోంది. నాగ్పూర్ నుంచి ఠానే వరకు నిర్మించిన సమృద్ధి మహామార్గం రాష్ట్ర నవనిర్మాణానికి బాటలు వేసింది. సమర్థ పాలన, స్థిరత్వం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకున్నారన్నమాట, చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అప్పన్న దేవస్థానానికి మరో విజయం. సీతమ్మదారిలో 70 కోట్ల విలువైన భూమి స్వాధీనం. న్యాయ వివాదాలు తొలగడంతో హెచ్చరిక బోర్డులో ఏర్పాటు. మంచిది, బాగుంది. మరో 3 మార్గదర్శి శాఖలు. మార్గదర్శిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్. అఫ్కోర్స్ వాళ్ళు ఒకటి అక్రమంగా డిపాజిట్లు సేకరించారా లేదా అనేది కోర్టు తేల్చాలి, అది అక్రమమా కాదా అనేది కోర్టు తేల్చాలి కాక చట్టాల్లో ఉందా లేదా అనేది. కానీ వాళ్ళు ఏ ఒక్క చందాదారుకి నష్టం చేయలేదనేది గుర్తుపెట్టుకోవాలి. సాధారణ ప్రజలుగా, సాధారణ పౌరులుగా మనం చూడాల్సింది అది. ఏ ఒక్కరైనా మార్గదర్శి వలన నష్టపోయారా అనేది మాత్రమే మనం చూడాలి. ఆరోపణలు వచ్చాయి, డిపాజిట్లు వెంటనే తిరిగి ఇచ్చేశారు, తన సంస్థలో వాటాలు అమ్మి తిరిగి ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు, 5 మావోయిస్టుల మృతి, 2 జవాన్లు గాయాలు. విద్యార్థిని ప్రాణం తీసిన పెన్నులు తగు. నరసరావుపేటలోని ఒక కాలేజీలోనంట ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పెన్నుల కోసం కొట్టుకుంటున్నారు. రోజు పెన్నులు మిస్ అయ్యేసరికి నువ్వంటే నువ్వే అని కొట్టుకొని గొడవ పడి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయో పిల్లలవి. ఆ ఏజ్లో తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇప్పించాలి పిల్లలకి. ఆ ఏజ్ ముఖ్యంగా పిల్లలకి 12 నుంచి 20 సంవత్సరాలు వచ్చే వరకు కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ ఆచితూచి జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఆలోచనలన్నీ ఎటేటో తిరుగుతూ ఉంటాయి. ఇక వీధుల్లో వెలుగులు. నిన్న మొన్న పోలవరం పరుగులని రాశారు. ఫస్ట్ పేజీలోనేమో రోడ్లు బాగైపోతున్నాయని రాశారు, లోపల పేజీలోనేమో ఈ వీధుల్లో వెలుగులని రాస్తున్నారు. ఆ శాఖ మంత్రి గారు ఎవరో ఉంటారు, చెప్తారు ఇలా రాయండి అయ్యా అని. ఆ శాఖ డిపార్ట్మెంట్ చూసే, ఆ బీట్ చూసే రిపోర్టర్ ఉంటాడు, సెక్రటేరియట్కి వెళ్తాడు, వెళ్ళి హెచ్ఓడితోనో మంత్రి గారితోనో మాట్లాడతాడు. వాళ్ళు ఏదో చెప్తారు, అది పట్టుకొచ్చి రాస్తారు. అది అవ్వాలా, అవుతుందా, సాధ్యమా కాదా? 30% వీధి దీపాలు వెలగడం లేదని అంచనా. గత ప్రభుత్వం పట్టించుకోని ఫలితం 33 లక్షల లైట్ల నిర్వహణకు ఈఈసీఎల్తో కూటమి ప్రభుత్వం ఒప్పందం. 5 ఏళ్లలో 2870 కోట్లు వ్యయం. సో రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాలను వెలిగించడానికి ప్రభుత్వం ఈఈసీఎల్తో ఒప్పందం చేసుకుందన్నమాట. కోతకొచ్చిన పొలంపై వైకాపా నేత కన్ను. ప్రజావేదికలో నంద్యాల వాసి ఫిర్యాదు. ఇలా ఉన్నారేంట్రా బాబు, అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలి వీళ్ళందరూ. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షి హాస్టళ్లలో సంక్షేమం లేదు, రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన, తరచూ ఆందోళన కలిగిస్తూ భయంకర ఘటనలు,
నిజమే, హాస్టళ్లలో సంక్షేమం ఇప్పుడే కాదు, మా చిన్నప్పుడు లేదు, మా తండ్రుల చిన్నప్పుడు లేదు. హాస్టల్లో సంక్షేమం ఎక్కడుంటుంది? లేదు. హాస్టల్స్ ఎప్పుడూ బాగోవు. మా చిన్నప్పుడు మేము చదువుకున్న హాస్టల్స్ బాలేవు, ఇప్పుడు కూడా బాలేవు. ఎప్పుడు అవే తుప్పు పట్టిన డోర్లు, ఎప్పుడు అవే తుప్పు పట్టిన గోడలు, ఎప్పుడు అవే ఊడిపోయే ఫ్యాన్లు, ఎప్పుడు అవే పల్చని నీళ్ళ సారు, నీళ్ళ సాంబారు, ఇప్పుడు అలాగే ఉంటుంది. ఎన్ని వేల కోట్ల నిధులు ఇస్తున్నా, అవి ఎంతమంది మంత్రులుగా మారినా, ఎంత బాధ్యతలు తీసుకున్నా, ఎన్ని మీడియాలో వార్తలు రాసినా అది అవ్వదు. అదేంటంటే రూట్ లెవెల్ నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రక్షాళన జరగాలి. అలా ప్రక్షాళన చేసేందుకు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. సో వీళ్ళేదో కొత్తగా ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే హాస్టల్ ఇలా ఏడిసినట్టు రాశారు. హాస్టల్లో ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఆ బాధ్యత ఎవరో తీసుకోవట్లే. అయితే హైకోర్టు సీరియస్ అయింది నిన్న. స్పందించకపోతే భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం దృష్టి సారించి పరిస్థితులు మెరుగుపరచాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు సురక్షితంగా ఉండాలి, లేకపోతే విద్యాపరంగా గ్రామీణ పట్టణ పిల్లల మధ్య అసమతుల్యత ఉంటుంది అని రాసుకొచ్చారు. హాస్టల్స్ ఈ మధ్య మంత్రి గారితో ఒక మంత్రి గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడే సందర్భంలో, సార్ ఏంటి అసలు సైలెంట్గా ఉంటున్నారు, మీరు ఆ శాఖకు మంత్రి, మీరు ఎనీ టైం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జిల్లాల్లో పర్యటించండి, హాస్టల్స్ చెక్ చేయండి, మీరు హాస్టల్స్ చెక్ చేసి అక్కడ ఏదో ఒక సమస్య కనిపెట్టి ఒక 5 లక్షలు 10 లక్షలు స్పాట్లో మీరు రిలీజ్ చేస్తే కదా మీరు సరిగ్గా పనిచేస్తున్నట్టు ఉంటుంది. ఆ శాఖకు మీరు మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక బాగుంటుంది అని చెప్పారు. సో మీ పనితీరు కూడా మీరు మెరుగుపరచుకోవచ్చు, అవకాశం మీకు ఇది పనిచేయడానికి అవకాశం అని చెప్తే ఆయన ఒకటే మాట చెప్పారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయండి, సరే మేము వెళ్తాం, అక్కడ లేదో సమస్య చెప్తారు, దానికి మాకు స్పాట్లో నిధులు మంజూరు చేసేది లేదు, మా శాఖకు డబ్బులు కేటాయించలేదు. ఇది బిఫోర్ బడ్జెట్లే. ఈవెన్ ఆఫ్టర్ బడ్జెట్ కూడా ఏమీ ఉండదు, అంకెల గారడీలు ఉంటాయి తప్ప క్షేత్రస్థాయిలో డబ్బులు ఏమీ లేవు, ఏ శాఖలోనూ డబ్బులు లేవు. అలా ప్రభుత్వానికి పలు ప్రాథమిక మార్గదర్శకాలు సూచించిన హైకోర్టు అన్ని హాస్టళ్లలో కఠినంగా అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశం. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ తొలగింపును సమర్థించిన కోర్టు. సంక్షోభ హాస్టల్లో పేద విద్యార్థులపై బాబు సర్కారు నిర్లక్ష్యం, భద్రత, ఆరోగ్యం, వసతిపై పర్యవేక్షణ లోపం. ఏదో బాబు సర్కారు నిర్లక్ష్యం, వీళ్ళ సర్కారు ఏదో ఘనత వహించినట్టు రాస్తారు వీళ్ళు. హాస్టల్స్ మొదటి నుంచి అలాగే ఉన్నాయి, ఇది వేస్ట్ వార్త, వేరేదేం లేదు కాబట్టి ఇది హైలైట్ చేసినట్టున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయాలి, ఒక మసాలా దొరికింది కాబట్టి, మసాలా ఐటమ్ దొరికింది కాబట్టి రాశారు, కానీ ఇది రొటీన్ సాంప్రదాయబద్ధంగా వస్తూనే ఉంది. మార్చాలంటే ఎవరో ఒకరు గట్టిగా కంకణం కట్టుకోవాలి. అది ఎవరు ఆ పుణ్యం ఎవరు కొట్టుతారో చూద్దాం. తర్వాత హక్కులు కృష్ణార్పణమే అని మరో వార్త రాశారు సాక్షిలో. అదేంటంటే ఈ కృష్ణా నదీ జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది. యాక్చువల్లీ నదీ జలాల పంపిణీ 811 టీఎంసీలకు గాను 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు 299 టీఎంసీలని విభజన చట్టంలో పొందుపరిచారు. అంతకుముందు కూడా ట్రిబ్యునల్ చెప్పింది. కానీ దాన్ని పునఃసమీక్షించాలి, మాకేమో వాటర్ సరిపోవట్లేదు, దాన్ని మళ్ళీ విచారించాలి, మళ్ళీ మాకు కేటాయింపులు పెంచాలని కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఫిర్యాదు చేసింది కృష్ణా బోర్డుకి. దాంతో వాళ్ళు దీని మీద విచారణకు మళ్ళీ ముందుకు వచ్చారు. అసలు ఏమైనా నీటి కేటాయింపులు మార్చాలా, ఈ ట్రిబ్యునల్ కేటాయించింది కాకుండా నీటి కేటాయింపులు ఏమైనా మార్చాలా అనేది వచ్చేసరికి అసలు మార్చాల్సిన అవసరం లేదు, విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉంది, నీటి కేటాయింపుల మీద మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు, ఇవే కొనసాగాలి, ఇదే రేషియోలో కొనసాగాలి అని 58-42 అనుకుంటా రేషియో, 58-42 రేషియోలోనే కొనసాగాలని చెప్పారు. కానీ వీళ్ళు విచారణకు పూనుకోవడమే, మళ్ళీ నదీ జలాల పంపిణీ మీద సమీక్ష చేయడమే ఏపీ ప్రభుత్వ ఫెయిల్యూరు అనేటట్టు రాసుకొచ్చారు వీళ్ళు. అది యాక్చువల్లీ అందులో నిజమైతే మాత్రం మనం ఖచ్చితంగా మనకు ఇబ్బందికరమే, మన రాష్ట్రానికి అన్యాయమే. వీళ్ళు రాసింది నిజమైతే హక్కులు కృష్ణార్పణమే. ఇదిగోండి, కృష్ణా నీటిపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ KWDT 2లో రాష్ట్ర ప్రభుత్వ సమర్థవాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని 11వ షెడ్యూలు సెక్షన్ 85/7/E4 ప్రకారం
కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ను ఆయా ప్రాజెక్టులకు లేదా ప్రాంతాలకు కేటాయించిన నికర జలాలు యథాతథంగానే కొనసాగుతాయి. అంటే కేడబ్ల్యూడిటి కేటాయించిన 811 టీఎంసీలు యథాతథంగా కొనసాగుతాయని, వాటిని పంపిణీ చేయకూడదని స్పష్టమవుతోంది. కానీ రెండు రాష్ట్రాలు అంగీకరించిన 36 అంశాల్లో నికర జలాల పునఃపంపిణీ కూడా ఉండడం గమనార్హం. విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా ఇచ్చారు ఆ నీటి పంపిణీ ఏదైతే ఉందో దాని జోలికి వెళ్ళము అని. కానీ ఇప్పుడు పంపిణీకి సమీక్షకు కృష్ణా బోర్డు ప్రయత్నిస్తోంది. దానిలో రాష్ట్ర ప్రభుత్వ వాదన సరిగ్గా లేదు అని సాక్షిలో రాశారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. అదే ఇప్పటికీ వస్తున్న ఈ 599 టీఎంసీలే సరిపోవట్లేదు 512 టీఎంసీలే సరిపోవట్లేదు అనే ఒక గోల ఉంది. కుడి కాలువకు వస్తే ఎడం కాలువకు ఉండదు, అటు వస్తే ఇటు ఉండదు. సాగర్ ప్రాంతంలో గట్టిగా వర్షాలు ఏం పడలేదు అనుకో, సాగర్ ప్రాంతంలో వాళ్ళు అసలు సాగే చేయరు. 2015 నుంచి 2018 వరకు సాగర్ కుడి కాలువలో అసలు సాగు సరిగ్గా జరగల చాలా ప్రాంతాల్లో. ఇప్పుడు మళ్ళీ నీటి కేటాయింపులు పునఃసమీక్ష అంటే నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. 3 ఏళ్లకు ముందుగానే డిగ్రీ, సాంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానం, వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు, 3 ఏళ్ల కోర్సు 2-2.5 ఏళ్లలో పూర్తి చేసే వెసులుబాటు, విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించే అవకాశం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రణాళిక, త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని యూజీసీ చైర్మన్ నిన్నగాక మొన్న ఈనాడులో రాశారు, ఈరోజు సాక్షిలో రాశారు. అంతే. అత్యవసర సేవకుల సమ్మెబాట, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 25 నుంచి 108 ఉద్యోగులు సమ్మె. 108 ఇన్నాళ్ళు వైసీపీ విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన అరబిందో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కంట్రోల్లో ఉండేది. సో ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగులను రెచ్చగొడుతున్నారేమో, లేదా వాళ్ళకి శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదని కాంట్రాక్ట్ సంస్థను మార్చి మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని వీళ్ళు దీనికి సిద్ధమవుతున్నారంట. తర్వాత ఆగని అత్యాచారాలు, నర్సరీ విద్యార్థినిపై 2 విద్యార్థుల లైంగిక దాడి యత్నం, నిందితులది అదే స్కూల్. నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం, నెల్లూరులో 10th క్లాస్ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడి, నిందితులపై ఫోక్సో కేసులు నమోదు, ఘటన తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల కరస్పాండెంట్ పైన కేసు. ఆడి తప్పు, అసలు ఆ ఘటన తెలిసి నిర్లక్ష్యంగా ఉన్న పాఠశాల కరస్పాండెంట్ ఆ స్కూల్ పరువు పోద్దేమో, టీచర్స్ పేరెంట్స్ భయపడతారేమోనని ఆయన కప్పిపుచ్చుతాడు. అలాంటి వాళ్ళని ఫస్ట్ పైకి తీయాలి, బయటికి లాగాలి. నర్సరీ విద్యార్థిని మీద 2 విద్యార్థులు లైంగిక దాడి యత్నం అంట. ఎక్కడున్నారు రా బాబు, ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏమనుకుంటున్నారు రా బాబు మీరు? టీడీపీ నేతల దాష్టీకం, శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో వైఎస్ఆర్సీపీ వర్గీయులపై టీడీపీ నేతలు దాష్టీకానికి తెగబడ్డారు. ఓకే. టీడీపీ నేత కారు బీభత్సం, టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఉయ్యూరు వెంకటరమణ బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంగా కారు నడిపి దుకాణాలపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలికొన్నాడు. ఇంటెన్షనల్గా చెయ్యరు కదా, ప్రమాదం అనవచ్చు కదా. అక్కడ టీడీపీ వాడైతే ఏంటి, వైసీపీ వాడైతే ఏంటి, ఏ పార్టీ వాడైతే ఏంటి, ప్రమాదం జరిగింది, దాన్ని రాయాల్సిందే. అతివేగంగా కావాలని తీసుకెళ్ళి స్తంభానికి కానీ మహిళకు కానీ గుద్దుతాడా? పిచ్చి వార్తలు. కాకపోతే ఇలాంటి వార్తలు రాసే వీళ్ళ సర్క్యులేషన్ ఇప్పుడు నిన్న రాసుకున్నారు, నిన్న ఏదో సాక్షిలో రాసుకున్నారు దేశంలోనే 8వ స్థానం అని. ఇప్పుడు లెక్కలెత్తే దేశంలో 12వ స్థానానికో 14వ స్థానానికో పడిపోయింది. సరే, సాక్షి పక్కన పెట్టేద్దాం, చాలాసేపు చదివేశాం. తర్వాత 3 సెకండ్లకు 10 కోట్లు కట్టాలా? మీ నిజస్వరూపం తెలిసింది, మా హృదయం ముక్కలైంది. ధనుష్పై నయనతార ధ్వజం, ఘాటుగా బహిరంగ లేఖ. తన డాక్యుమెంటరీలో నేను రౌడీనే లేకపోవడంపై ఆవేదన. నిజానికి ఈ కాంట్రవర్సీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా విపరీతమైన ట్రెండింగ్లో ఉందన్నమాట. నయనతార కెరీర్ మొత్తం మీద, ఆమె ప్రేమ వ్యవహారం, ఆమె పెళ్లి వ్యవహారం మీద నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ వస్తుంది. సో ఆమె ప్రేమ చిగురించడానికి మొదటి సినిమా, ఆమెను ఆమె భర్త విఘ్నేష్ కలిసి పనిచేసిన మొదటి సినిమా నేను రౌడీనే. అందులో ధనుష్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో అందులో కొన్ని పాటలు కానీ బీజిఎం కానీ వాడుకోవడానికి, కొన్ని సీన్స్ వాడుకోవడానికో ఇతన్ని పర్మిషన్ కాపీరైట్స్ అడిగితే ఇవ్వలేదు. 3 సెకండ్లకి 10 కోట్లు అడిగాడు. దాంతో ఆమె తన మనసులో ఉన్న కోపాన్ని, ఆవేదనని, బాధని, ఆగ్రహాన్ని అన్నీ వెళ్ళబుచ్చుతూ కొన్ని కఠినమైన పదాలతో ధనుష్కి ఒక బహిరంగ లేఖ రాశారు. అరే 3 సెకండ్లకు నువ్వు 10 కోట్లు అడిగావు, నీ అంత స్వార్థపరుడు, ఏవో చాలా మాటలు అన్నారులే. అయితే ఇప్పుడు దీని మీద
భిన్నంగా స్పందిస్తున్నారు నెట్లో. ఇప్పుడు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో భిన్నంగా స్పందిస్తున్నారు. నువ్వు కూడా ఏమీ ఫ్రీగా చేయట్లేదు కదా డాక్యుమెంటరీ, నువ్వు కూడా డబ్బులు తీసుకునే చేసుంటావు కదా, నీకు వాళ్ళు డబ్బులు ఇచ్చే ఉంటారు కదా నెట్ఫ్లిక్స్ వాళ్ళు, సో మరి అతనికి ఎందుకు ఫ్రీగా, అతను ప్రొడ్యూసర్ కదా అని ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈయన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే ఒక సబ్జెక్ట్ దొరికింది. వృద్ధుల సంరక్షణ కొత్త పాలసీ, వేగంగా కసరత్తు, 25 ఏళ్లలో తొలిసారి, వచ్చే 25 ఏళ్ల మార్గదర్శకం, తల్లిదండ్రులు వృద్ధుల సంక్షేమ చట్టానికి సవరణలు, కేంద్ర కార్యదర్శి వెల్లడి. మంచిది. నటి కస్తూరి అరెస్టు, అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు, తెలుగు వారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. పొగరు మొత్తం అణిచేయాలి, అహంకారం పొగరు మొత్తం అణిచేయాలన్నమాట. అహంకారం హాహాకారం, రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావు ఉండకూడదని అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏమిటి? రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువుగా ప్రకటించుకొని వెంటాడారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అహంకారపూరితంగా వ్యవహరించిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాము శాశ్వతంగా అధికారంలో కొనసాగుతామని నమ్మి విర్రవీగిన బీఆర్ఎస్ వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం శాశ్వతం కాదని సూక్తులు చెప్తున్నారు అని 2 రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ అంశాల మీద ఆర్కే గారు ఎడిటోరియల్ రాసుకొచ్చారు. తర్వాత ఇది మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ. జగన్ నిర్వాకంతో టిట్కో ఇల్లు నాశనం, కక్ష గట్టి లబ్ధిదారులను మార్చేశారు. 5 లక్షల ఇళ్లలో 2.38 లక్షలు రద్దు, 52,000 ఇళ్లను అర్ధంతరంగా నిలిపేశారు. కాంట్రాక్టర్లకు 540 కోట్లు బిల్లులు పెండింగ్, అక్రమాలన్నింటిపైన విచారణ చేస్తున్నాం. ఎన్ని విచారణలు చేస్తారండి, ఎన్ని విచారణలు చేస్తారు పాపం. మీ విచారణ తీరు పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ ప్రభుత్వం చేపడుతున్న విచారణలన్నిటి తీరు పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం. టీడీఆర్ కుంభకోణం అన్నారు, 1000 కోట్లు అన్నారు, విచారణ అన్నారు, లేదు. అటువంటి ఎన్నో. అసంపూర్తి ఇళ్లకు రూ. 5,200 కోట్లు కావాలి, రుణం తీసుకొని ఆ ఇళ్ళన్నీ పూర్తి చేస్తాం అసెంబ్లీలో మంత్రి నారాయణ. సో టిట్కో ఇల్లు అదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా. జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను 10 సార్లు చావాలి, అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు ఆవేదన. 5 ఏళ్ల జగన్ది రాక్షస పాలన అనే మండిపాటు. విష్ణుకుమార్ రాజు గారు జగన్ అనేక వర్గాలను ఇబ్బంది పెట్టారు, మోసం చేశారు, ఆయన పెట్టిన ఇబ్బందులకు నేనైతే 10 సార్లు చావాలి, అంత దారుణంగా వ్యవహరించాడు ఆయన. 84 కోట్లు తనకు బిల్స్ పెండింగ్, తను వర్క్స్ చేశాడు, ఆ 84 కోట్లు బిల్స్ ఇవ్వలేదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టాడు. దానికి ఆయన ఆ మాట అన్నారన్నమాట. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు చెక్, వైసీపీ హయాంలో దుర్వినియోగం, విచ్చలవిడిగా నాడు దొంగ రిజిస్ట్రేషన్లు, ఇకపై వృద్ధులు దివ్యాంగులకు మాత్రమే ఎనీవేర్. ఎల్పిఎం నెంబర్ల తలనొప్పికి స్వస్తి, సర్వే నెంబర్లతోనూ రిజిస్ట్రేషన్లకు ఓకే, సిద్ధమవుతున్న రిజిస్ట్రేషన్ల శాఖ ఓకే. బీజేపీ మతతత్వ పార్టీ కాదు, మానవత్వ పార్టీ. బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదు. మానవత్వ పార్టీ, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువులకు రక్షణ లేదు. మానవత్వ పార్టీ అన్నప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో హిందువులకు కాదు, అక్కడ మన దేశీయులకు రక్షణ లేదు అనాలి, లేదా అక్కడ మనుషులకు రక్షణ లేదు అనాలి, లేదా అక్కడ మన సాటి వారికి రక్షణ లేదు అనాలి. ఇక్కడ ఎప్పుడైతే హిందువులకు అనే పదం వాడారో ఇక్కడ మతతత్వ పార్టీగానే గుర్తించాలి. భారత్లో ఇతర మతాల్లో హీరోలను అభిమానిస్తారు. దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యం, ఆ పార్టీని గెలిపించండి. మహారాష్ట్ర ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో భారత్లో ఇతర మతాల హీరోలను కూడా అభిమానిస్తారు, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మాత్రం అక్కడ హిందువులకు రక్షణ ఉండడం లేదు, కాబట్టి మన ఇండియా మానవత్వ పార్టీ, మనకు మతాలకు సంబంధం లేదు అని మతపరమైన అంశాన్ని ప్రచారం చేయడం ద్వారా, ఆయన ప్రచారం చేస్తుంది, ఆయన మాట్లాడింది మతపరమైన అంశం, కానీ మతతత్వ పార్టీ కాదు మానవత్వ పార్టీ అన్నారు. సో దీనిలో మతం ఉందా లేదా, మతాన్ని ఇమిట్ చేయారా లేదా అనేది ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలేస్తున్నా. గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం, గంజాయి స్మగ్లింగ్ చేస్తే ఆస్తుల స్వాధీనం అయితే ఏంటిది? ఇప్పుడు మా చిత్తూరు జిల్లాలో 3 ఉన్నారు, వైసీపీలో నెంబర్ 2 ఒకళ్ళు, నెంబర్ 3 ఒకళ్ళు, నెంబర్ 4 ఒకళ్ళు, మొత్తం అందరిని వేస్తారు ఏంటి? మాజీలు. సంక్షేమమే తారక మంత్రం, ఇదే పరమార్థంగా పాలిస్తున్నాం. ఎన్నికలు జరిగిన ప్రతి దేశంలోనూ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మాకు 3వసారి ఛాన్స్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఇదే నిదర్శనం. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు. హాస్టళ్లలో భద్రత డొల్ల, విద్యార్థుల భద్రత బాధ్యత ప్రిన్సిపల్ టీచర్లదే. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై హైకోర్టు ఆందోళన, సీసీ కెమెరాలు పెట్టాలి, నిరంతరం పర్యవేక్షించాలి. భద్రత విషయంలో ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం జరిగింది,
కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దాన్ని దాచిపెట్టింది. 10 రోజుల కిందట భారీ ప్రమాదం జరిగింది, కానీ దాన్ని దాచిపెట్టారు. 300 కోట్లకు పైగా నష్టం వచ్చింది. జరిగి 2 వారాలు అవుతున్నా నోరు మీద పని యాజమాన్యం. షార్ట్ సర్క్యూట్తో కేబుల్ దగ్ధం. SMS2లో ఘటన. కొత్త సిబ్బందికి ఇచ్చారు. దాని నిర్వహణ భారం తగ్గించుకోవడానికి వేరే వాళ్ళ కాంట్రాక్టు పద్ధతిలో ఎవరినో తీసుకొస్తే వాళ్ళు నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో అది దెబ్బతిన్నదనమాట. ఆంధ్రప్రభలో ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత మెగా సిటీకి మాస్టర్ ప్లాన్. 1 కోటి మంది జనాభాతో 4 నగరాల అనుసంధానం. ప్రజా రాజధానిగా అమరావతి, లాజిస్టిక్ హబ్గా మంగళగిరి, ఎడ్యుకేషన్ హబ్గా గుంటూరు, బిజినెస్ క్యాపిటల్గా విజయవాడ. వినడానికి చదవడానికి ఎంత బాగుందండి. రాజధాని IRR DPRకు కసరత్తు. కన్సల్టెంట్లకు ఆహ్వానం. రేపు టెండర్ల పరిశీలన. టిడ్కోలలో అక్రమాలపై విచారణ. ఓకే. మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం. సోషల్ మీడియా పోస్టులపై కార్యాచరణ. ఊతమిస్తున్న హైకోర్టు వ్యాఖ్యలు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రత్యేక శ్రద్ధ. నిందితులకు బెయిల్ రాకుండా చూసేలా పీపీలకు ఆదేశాలు. పోలీస్ శాఖలో ఇంటి దొంగలకు ప్రభుత్వం హెచ్చరిక. సో ఇంకా అరెస్టులు ఉంటాయి, పెద్ద అరెస్టులే ఉంటాయి. ర్యాగింగ్కు బీటెక్ విద్యార్థి బలంట. కన్నన్నటి కస్తూరి అరెస్ట్. ఉగ్రవాదుల్లో భయం నింపా. మోడీకి మతిమరుపు. బైడెన్లా జ్ఞాపక శక్తి కోల్పోతున్నారు. ఆయన బైడెన్లా జ్ఞాపక శక్తి కోల్పోతాడు, మీరు ట్రంప్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇద్దరు అయిపోన్నారులే. సో మళ్ళీ ఈనాడులో చూస్తే ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషన్ రేట్ అంట. నిప్పు వెనక నిజాలేంటి? పోలవరంలో దస్త్రాలు దహనం కేసులో అన్ని చిక్కుముళ్ళే. ఎప్పుడో జరిగింది, ఆగస్టు నెలలో జరిగింది. సో ఇప్పుడు దాని మీద అసలు ఎలా జరిగింది ఏంటి అనేది చూస్తున్నారు. పంచాయతీలకు సొంత వనరుల ఆదాయం అంతంతే. కరెక్ట్. పంచాయతీలకు మేజర్ పంచాయతీలు, డెవలప్ అవుతున్న పంచాయతీల్లో అయితే బాగానే ఉంటుంది, కానీ ఆదాయం మిగిలిన పంచాయతీలకు సాధారణంగా తక్కువ ఆదాయం వస్తుంది చాలా పంచాయతీలకు. అనకాపల్లి సిగలో మరో హారం. పూడిమడకలో పట్టాలెక్కనున్న NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ నెల 29న ప్రధానితో శంకుస్థాపనకు సన్నాహాలు. శ్రీరెడ్డిపై కేసు నమోదు. నటి శ్రీరెడ్డిపై శనివారం గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, నారా లోకేష్, వారి కుటుంబ సభ్యులపై శ్రీరెడ్డి గతంలో సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా దుర్భాషలాడుతూ వీడియోలు పోస్ట్ చేశారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని. ఏమండి, అదే అంశం మీద, అదే శ్రీరెడ్డి మీద ఆల్రెడీ చాలా చోట్ల కేసులు పెట్టారు, ఇంకా పెడుతూనే ఉన్నారు. సో ఇది ఒకసారి ఆలోచించాలి. ఈ కేసులన్నీ కూడా సెంట్రలైజ్డ్ తీసుకురావాలి. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టేస్తే ఎన్ని కేసులని నమోదు చేస్తారు? ఆమె చేసింది సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్ట్ చేసింది. సో దాని మీద ఒకసారి కేసు పెడితే ఓకే, ఒక చోట కేసు పెడితే ఓకే, కానీ ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నారు, ఫిర్యాదు చేసేస్తున్నారు, కేసు నమోదు చేసేస్తున్నారు, FIR చేసేస్తున్నారు. తప్పు కదా అది. సరే, ఆమె చేసింది తప్పే. ఆమె వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఆమె చేసింది తప్పే. ఆమె చేసిన దాన్ని ఎవరు సమర్థించట్లా. కానీ ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టేస్తున్నారు. పోసాని కృష్ణమురళి మీద, ఆమె మీద, అందరి మీద అలాగే ఉంది. సో ఇది దేనికి దారితీస్తుంది అనేది ఆలోచించాలి. జగన్పై అభిమానంతోనే కూటమి నేతలను దూషించా. పోలీసు విచారణలో బోరుగడ్డ అనిల్ కుమార్ వెల్లడి. సరే, ఇవి 4 పత్రికల్లో అంశాలు. ఇంకా కీలకమైన అంశాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.